రేపటి నుంచి నా లైఫ్లోకి వేరే అమ్మాయి వస్తుంది. కొత్త మనిషితో అన్నీ షేర్ చేసుకోవాలి. రే బ్యాచిలర్ పార్టీ పెట్టుకుని మూడ్ ఆఫ్లో ఉంటావేంట్రా? 2 రోజుల్లో నీ పెళ్ళి. తనే గుర్తొస్తుందిరా. ఇడు మళ్ళీ మొదలెట్టేశాడు రా. మావా నువ్వు మాత్రం ఫ్లాష్ బ్యాక్ మొదలెట్టుకు. మనల్ని వదిలేసి వాళ్ళంతా హ్యాపీగా ఎలా ఉంటారా? బాబు నీకు దన్నం, నీ మందు వద్దు, నువ్వు వద్దు. హే పదరా. పోండ్రా పోండి. ట్రూ ఫ్రెండ్ అంటే ప్రసాదేరా. నా బ్రేకప్ స్టోరీ ఎన్నిసార్లు చెప్పినా వింటాడు. మీరు పోండ్రా. ఏంట్రా అప్పుడే మొదలెట్టారా? ఆడు బ్రేకప్ స్టోరీ మొదలెట్టాడు రా బాబు. మరింకేరా మందులో మంచిగా అదిరిపోయింది. ఆ దరిద్రం ఎన్నిసార్లు వింటావురా బాబు? నీకు అంత ఇంట్రెస్ట్ ఏంట్రా? ఆడి బ్రేకప్ లో ప్రతి అరగంటకి ఓ బిట్ ఉంటదరా. బిట్లా? బిట్లే బిట్లు. సెన్సార్ వాడు కూడా అంత సెండాలో తట్టుకోలేడు. ఇన్నాళ్ళు బాధను షేర్ చేసుకుంటున్నావు అనుకున్నాను రా. బిట్లు కోసం నా బ్రేకప్ స్టోరీ వింటున్నావా? ఇప్పుడు అవన్నీ ఆలోచించే టైమా? చెప్పు నువ్వు చెప్పు. నేను చెప్పను రా. థ్యాంక్స్ రా బాబు. ఇక్కడ బ్రేకప్ గురించే మాట్లాడరా. మరే పక్కోడి ప్రేమ అంటే అంత చీప్ గా కనిపిస్తుందిరా మీకు? అమ్మాయి వదిలి వెళ్ళిపోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో తెలుసారా మీకు? ప్రేమ తారాజువు లాంటిదిరా. అది ఎప్పుడు ఎవడింటి మీద పేలుతుందో తెలీదు. విడిపోవడం అంటే శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయినట్టేరా. శవాల గుంపులో ప్రేమనెత్తుక్కునే పిశాచాలం రా మనం. పిశాచాలం పిశాచాలం పిశాచాలం. ఏమైంది రాడికి? నీలాంటి కాదే. వద్దురా వద్దురా అంటే తను అలాంటిది కాదురా అని లవ్ చేయడు. పాపం మెంటల్ గా డిస్టర్బ్ అయ్యాడు. నా గర్ల్ ఫ్రెండ్ అలాంటిది కాదురా. అందరికీ అలాంటి మంచి అమ్మాయి దొరకదు కదరా. సర్లేగా నీ జాబ్ సంగతి ఏమైందిరా? ఏముంది, ఫేక్ సర్టిఫికెట్లు పెట్టారని తీశారు. పోన్లే, అడిగితే రెసిడెంట్ గొప్పగా చెప్పుకుంటున్నాను. ఆయన మోసం చేయడం తప్పు కదరా. హలో, మోసం చేయడం తప్పు కాదు, సరిగ్గా చేయకుండా దొరికిపోవడం తప్పు. సరే ఇంకెలాంటివి చెప్పుకుని పోతుకు. అదే పూజ స్నానం చేస్తుంది. తను బయటకు వచ్చే లోపు ఏదైనా సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటామయ్యా. ఏం చేయమంటావు? ఇంట్లో ప్లాన్ ఉందా? హాల్లో ఉంది. దాని గురేసుకోరా. సర్ప్రైజ్ తో కూడా షాకింగ్ గా కూడా ఉంటది. ఏంటి ఎడకరేస్తున్నావా? ఎవర్రా ఎటకారం వాడింది? షాప్ లో బేరాజులు వేసుకుని సలాడితో కూర్చుంటే తెల్లారితో అనుకుంటున్నావు నాకు. ఓ పని చేయి, ఆ పిల్ల రెడీ అయ్యేలోపు టిఫిన్ చేయి. పూజ, నీ డ్రెస్ చాలా బాగుంది. థ్యాంక్ యూ పృథ్వీ. కానీ నాకున్న డ్రెస్సుల్లో ఇదే చాలా వర్స్ట్ డ్రెస్. కానీ నువ్వు వేసుకున్నావు కదా, చాలా బాగుంది. నువ్వు అసలు నెగిటివ్గా మాట్లాడవా? పూజ గారు, పాజిటివ్ అంటేనే పృథ్వీ, పృథ్వీ అంటేనే పాజిటివ్ అండి. ఆ మాత్రం తెలియదా మీకు? మా డ్రెస్ కూడా బాగానే ఉంది, కాంప్లిమెంట్ ఇవ్వచ్చు. కరెక్టే. ఇందాక నుంచి లొట్లేసుకొని చూస్తున్నాడు, ఈడికి చెప్పు. ఇరికించేసి. హాయ్. ఏంటి పృథ్వీ, ఈ మధ్య జిమ్కి రెగ్యులర్గా రావట్లేవు? అంటే ఈ మధ్యన షటిల్ ఆడుతున్నాను కదా, టైం మేనేజ్మెంట్ కొంచెం కష్టం అవుతుంది. షటిల్ అయితే నేను కూడా జాయిన్ అవుతాను పృథ్వీ. షూర్. రే, నీకు షటిల్ స్పెల్లింగ్ తెలుసా? నువ్వు ఉండరా. పూజ, ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకోకపోతే నీకు మాట చెప్పనా? నువ్వేం మాట్లాడినా కరెక్ట్గానే మాట్లాడతావు పృథ్వీ, చెప్పు. హాయ్. ఏంటి అది తను తీసుకొచ్చావా? నిన్నే వచ్చాం. పెళ్ళై 3 నెలలు అవుతుంది కదా. అంటే ముహూర్తాలు నిన్నే కుదిరాయి, అందుకే నిన్నే పట్టుకొచ్చా. ఓ, ఇప్పుడేం కావాలంట? అదే తను జాబ్కి వెళ్తుంది కదా, ఇంటి పనుల్లో సాయంగా ఉందామని. తనకి ఇంటి పనులు వచ్చా? తను ఆఫీస్కి రెడీ అవుతుంది, ఇలాగ టిఫిన్ రెడీ చేద్దాం అనుకుంటున్నాను. ఏం టిఫిన్? నువ్వేం చేస్తున్నావు? దోశ చేస్తున్నా. నేను కూడా దోశ చేస్తా ఈరోజు. ఇంట్లో మినపప్పు ఉందా? ఉంది. ముందుగా నానబెట్టిన మినపప్పుని తీసుకోవాలి, ఓకేనా? దాన్ని మిక్సీలో వేసుకోవాలి. నానబెట్టలేదా? సరే, ఈసారికైతే టిఫిన్ నేను ఇచ్చేస్తాను. రేపటి నుంచి అయితే మినపప్పు నువ్వే నానబెట్టుకోవాలి. అలాగే పల్లి చట్నీ కూడా చేసుకో, చాలా ఈజీ. ముందుగా పల్లీలు వేయించేసుకో, అల్లం వెల్లుల్లి చింతపండు ఇవన్నీ వేసి మిక్సీ చేసుకోవాలి, ఓకే కదా?
పల్లి లేవా? ఆ, దోశ ఎలా ఉంది? తినలేదా? బా దోశ ఈరోజు అవకాడో టోస్ట్ తిందాం అనుకున్నా. ఆవకాడో టోస్ట్ చేయాలంటే ఏ పప్పు నానబెట్టాలి? యూట్యూబ్లో చూసి నేర్చుకో. యూట్యూబ్ అంటే దీనమ్మ ఆవకాడో స్పెల్లింగ్ కూడా తెలియదు నాకు. సూపర్ రా ఎక్సలెంట్. అరే ఫాస్ట్గా వెళ్ళరా. ఎందుకు అంత గట్టి కొట్టా? ఏంట్రా ఏంట్రా? అరే మాది సేమ్ ఏరియా రా, నాకు ఫ్రెండ్స్ ఉన్నారా? రే రారా చూసుకుందాం. నాకన్నా 2 years చిన్న కాబట్టి వదిలేస్తున్నాను రా గుండు. పిల్లలతో కూడా ఏంటి? వెళ్ళదు క్యాజువల్ గానే ఆడుకోరా. అబ్బా రే ఏంట్రా నథింగ్, ఏం లేదు. తట్లు తెరిపి. ఇప్పుడేంటి ప్లాన్స్? అంటే అంటే తను డిన్నర్కి తీసుకెళ్ళడం లాంటివి? యాక్చువల్గా బయటికి వెళ్ళి తినడం ఇష్టం ఉండదు, ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే బెటర్. మరి ప్రిపేర్ చేసావా? ఈజీగా ఉంటుందని యూట్యూబ్లో చూసి పప్పు కుక్ చేసా. ఎలా వచ్చింది? పప్పు అనే ఎక్స్పెక్ట్ చేసా, మైసూర్ పాక్ వచ్చింది. బట్ ఒక గొప్ప సక్సెస్ వచ్చే ముందు కొన్ని ఫెయిల్యూర్స్ వస్తాయంట. వెరీ సూన్ నేను వంట బాగా నేర్చుకుంటా. నేర్చుకొని కర్రీ పాయింట్ పెడతావా? గుడ్ ఐడియా కదా. రారా తీసుకుపోరా కర్రీ పాయింట్. నేమ్ రిజిస్టర్ చేయించాలి. ఏం కావాలి? పిన్ని గారిని ఒకసారి పిలుస్తారా? రేణు, ఆవిడ నీకు పిన్న గారేంటి? చనిపోయిన మా పిన్ని రేణుగారిలాగే ఉంటారు సార్. పిన్ని చిన్నాన్నలేని అనాథం సార్ నేను. మొన్న సెలూన్ షాప్ సత్తిగాడు నెత్తి మీద నూనె రాసి 4 దెబ్బలేసి తలనొప్పి పోయింది తెలుసా? ఇప్పుడు కొడతావా ఏంటి? అది కొడతావా తంతావా కాదు, మర్దనా అంటారు. చిన్నప్పుడు తలనొప్పి అని చెప్తే చాలు మా అమ్మ నవరత్న తైలంలో తీసుకెళ్లి తల నానబెట్టేసేది. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా. టాబ్లెట్ వేసుకుంటే కిడ్నీలు పాడైపోతాయంట త్వరగా. ఎవరు చెప్పారు? ఇన్స్టాగ్రామ్లో చూసా. వాళ్ళకేం పని పట్టలేదు. బేసిక్గా నాకు లేదు కదా. ఇద్దరు ఖాళీగా ఉన్న వాళ్ళు కలిస్తే సొల్లే మాట్లాడుకుంటారు. చెప్పు, ఇంకా ఏం తెలుసుకున్నావు ఇన్స్టాగ్రామ్ చూసి? సన్ స్క్రీన్ రాసుకోకుండా బయటికి వెళ్ళకూడదంట. నైట్ పడుకునే ముందు ఫేస్కి సిరం కూడా అప్లై చేయాలంట. మనం ఏదైనా కోరుకుంటే ఒక పేపర్ మీద దాన్ని 21 times రాసేసి రోజు తల కింద పెట్టుకుని పడుకోవాలంట. మార్నింగ్ లేచి ఆ పేపర్ని కాల్చేసి మళ్ళీ అలాగే చేయాలంట. అలా 21 weeks చేస్తే మనం అనుకుని జరుగుద్దంట. ఇలాంటి చెత్త అంతా చూస్తున్నావా ఇన్స్టాలో? యాక్చువల్గా నేను నమ్మను, కానీ చూడడానికి బాగుందిగా. చూడు ఎలా ఉన్నావు. అప్పలంలా ఉన్నా. యాక్చువల్గా అప్పలం ఎంత బాగుంటే అప్పలంలో చేసుకునేవాడిగా. ప్రసాద్, నువ్వు డిన్నర్ చేసి పడుకో, రేపు మాట్లాడదాం. మార్నింగ్ నాకు మీటింగ్ ఉంది. సరేమ్మా, గుడ్ నైట్. గుడ్ నైట్. యాక్చువల్గా సెలూన్ షాప్ సత్తిగారి దగ్గర రేపు వెళ్ళి మర్దనా గురించి డిస్కస్ చేయాలి. మాయా, ఊరికేరా గుడ్ మార్నింగ్ చెప్దామని. గుడ్ మార్నింగ్. ఏం లేదురా, మన మూన్ లైట్ ఐస్ క్రీమ్ కి అన్ సీజన్ లో కూడా తెగ ఆర్డర్లు వచ్చేస్తున్నారా బాబు. మంచిదే. అవన్నీ బిజినెస్ మ్యాన్ కట్టాలే. ఏం చేస్తున్నావు?
నేనా జాగింగ్కి వెళ్దాం అనుకుంటున్నా. ఎందుకురా మనకయ్యి? కిందటిసారి కుక్క 4 వీళ్ళు పరిగెత్తించింది. పరిగెట్లా దొరికిపోయాం. పిక్కపెట్ల ఆగేయింది. ఈసారి దానికి దొరకకుండా కాంపిటీషన్ ఇద్దామని. రే ముళ్ళుని తీయాలరా. ఈసారి అది కనబడింది అనుకో, దాని పెక్కట్టుకు నువ్వు లాగే ఎదురు కాళ్ళు ఎదవా అని. సజ ప్లీజ్ సజ పూజ, ఐ హావ్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. రిజైన్ చేస్తున్నావా? చూసావా, ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి ఎప్పుడైనా పడిపోవాల్సిందే. ఇప్పుడు ఎవరికి పడిపోయావు? నీకే. అంటే మన ఇద్దరం చాలా మంచి ఫ్రెండ్స్, పైగా ఒకటే ఆఫీస్. ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? చెప్పేసేయ్. ఐ లవ్ యూ. ఓకేనా? ఏ నాకా ఉద్దేశం లేదు. అబ్బా, తనే లవ్ యూ కాదు, నేను ఐ లవ్ యూ. హే కంగ్రాచులేషన్స్. నాకు ఐ లవ్ యూ కాదు, నీకు ఐ లవ్ యూ. బట్ నాకు నీ మీద ఒపీనియన్ లేదు. కన్ఫ్యూజ్ అవ్వక పూజ, తన్ని లవ్ చేయట్లేదు, థ్యాంక్ గాడ్. నేను లవ్ చేస్తున్నాను. ఓ మై గాడ్. నీకేం అర్థమైంది? పృథ్వీ నేను లవ్ చేస్తున్నాడు. చెప్పనేలే. నాకు ఓకే. ఉండు, నిన్ను కాదు. ఎందుకు కాదు? బానే ఉంది కదా, ఒప్పుకో. అలా ఎలా ఒప్పుకుంటాం? ఏ తప్పేంటి? నాకేం తక్కువ? హీల్స్ వేసుకుంటే సీలింగ్ ఫ్యాన్ చేత్తో తిప్పేస్తా తెలుసా? అయితే సర్కస్ లోకి వెళ్ళి జాయిన్ అవ్వు. చూసావా ఎలా అంటున్నాడు? లవ్ లో ఇవన్నీ కామనే కదా. మొదలు పెట్టేసావా? అయితే నాకు ఓకే. నీకు ఐ లవ్ యూ కాదు, నీకు ఐ లవ్ యూ. ఏ ప్లీజ్ నువ్వు వేరే వాళ్ళని చూసుకో. కానీ నాకు పృథ్వీ ఓకే. ఏంటి ఓకే? పూజ కదా ఓకే చెప్పాలి. నాకు ఓకే. ఏంటి? నీకు ఓకేనా? ఐ మీన్ మీ ఇద్దరికి ఓకే అయితే నాకు ఓకే. మా ఇద్దరికి ఓకే అయితే కంగ్రాచులేషన్స్. అది నేను కదా నీకు చెప్పాలి. నాకెందుకు చెప్పాలి? పృథ్వీ నిన్ను లవ్ చేస్తున్నాడు కాబట్టి. ఏ పృథ్వీ అలాంటి వాడు కాదు. నేను అలాంటి వాడిని పూజ. బట్ ఐమ్ మ్యారీడ్. అది అసలు మ్యాటర్ కాదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు ఎవరైనా మ్యారీడా? సారీ పృథ్వీ. మ్యారీడా? ఇంకా నేనేరా నీ ఆప్షన్. మన పేరు చాలా కలర్ఫుల్ గా ఉంటుంది తెలుసా? ప్రేమ నీడలాంటిదే, దానికి రంగులుండవు. నేను గోడ లాంటి దాన్ని. నీకు నచ్చిన పెయింటింగ్ వేసుకో. చిన్న పిల్లోడివిరా. టీయా కాఫీయా? బీరు. అందుకే నువ్వు నచ్చావు నాకు. అవును, పూజకి పెళ్ళైందని చెప్పింది కదా, మెల్లో తాలిబొట్టు లేదేంటి? మేకప్ కిట్ కోసం తాకట్టిట్టేసి ఉంటుంది. అని నీకెందుకు, వెళ్ళి పని చూసుకో. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఒబేసిటీ సమస్య అన్నిటికంటే అతిపెద్ద సమస్య. మనం అలాంటి బరువుని, శరీరంలో పేరుకున్న ఫ్యాట్ని, అట్లాగే శరీరం షేప్ ఇంచులాసే కాస్త మంచిగా అవ్వాలి అన్నప్పుడు మన ఇంట్లోనే ఇలాంటి వాటిని సాధించాలంటే సోఫాలో పడుకుంటే సన్నగా అవ్వరు. ఆయన చెప్పి నువ్వు ఫాలో అవ్వాలి. నువ్వు ఆఫీస్కి వెళ్ళలేదా? పార్లర్కి వెళ్ళా. పార్లర్కా? చిన్నప్పుడు ఎప్పుడూ ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళేవాళ్ళం. ఏం చేయించుకున్నావు? వ్యాక్సింగ్, ఐబ్రో థ్రెడింగ్, పెడిక్యూర్, మ్యానిక్యూర్, హెయిర్ కలర్, నెయిల్ పాలిష్, హెయిర్ కట్, అంతే. వాడు మెనూ కార్డు ఇస్తే మొత్తం చేసేమన్నావా? నువ్వు స్కిన్ కేర్ తీసుకోవా ప్రసాద్? జుట్టుకి, ఫేస్కి, బాడీకి సింతాల్. సెంట్ కూడా కొట్టక్కర్లేదు. పనమ్మాయిని పెడతానన్నావు, దొరికారా? ఒక ఇద్దరిని మాట్లాడా, మరీ ఏజ్డ్గా ఉన్నారని నేనే వద్దన్నా. అంటే అదే మరీ అంత పెద్దవాళ్ళతో ఏం పని చేయించుకుంటాంలే అని. మనకు పనమ్మాయి ఏం వద్దు ప్రసాద్. నాకు వచ్చే జీతం మొత్తం మన మెయింటెనెన్స్కే సరిపోతుంది. మెయింటెనెన్సా? పప్పులు ఉప్పులు కొని అక్కడ పెట్టి 6 నెలలు అవుతుంది. శంకుస్థాపన రాయిల్లా అలా పడున్నాయి. ఏదో రైస్ పెట్టి అలా బయట కారిడార్లోకి వెళ్తే నైబర్స్ 4 కూరలు ఇస్తున్నారు, ఆ పూట గడిచిపోతుంది. ఇంటి రెంట్, కరెంట్ బిల్లు, వైఫై బిల్లు తప్ప ఖర్చులేవి. నువ్వంటే దండుకొని తింటావు, నేను ఆఫీస్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటున్నా. అమ్మాయిలకు ఖర్చులు ఉంటాయి ప్రసాద్. ఖర్చు? నేను జాబ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్ళావు? ఇంకా వెళ్ళాలి. బాగా కాన్ఫిడెంట్గా ఉన్నావేంటి? అంటే ఈసారి జాబ్ రాకపోతే ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం అనుకుంటున్నా. నీకు జాబ్ రాకపోయినా పర్లేదు, ఇన్ఫ్లుయెన్సర్ మాత్రం అవ్వకు. నా గురించి నీకు తెలియట్లేదు. కాలేజీలో మనం అలా స్టేజ్ ఎక్కితే దిగిపోమన్నారు కదా. సారీ సారీ సారీ, చెప్పు. ఓకే, అవుతా. ఏదో రోజు బాగా ఫేమస్ అవుతా, అప్పుడు నువ్వే నీ ఆఫీస్ బ్రాండ్ ప్రమోషన్ కోసం నా దగ్గరికి వస్తావు. అప్పుడు నా దగ్గర డబ్బులు తీసుకుంటావా? తీసుకుంటా. నా దగ్గర కూడా? హలో, ప్రొఫెషనల్ ఎథిక్స్. ఓకే సరే, సాయంత్రం సినిమాకి వెళ్దాం, బోర్ కొడుతుంది. నాకు ఆఫీస్ ఉంది. ఈ ఒక్కరోజు సెలవు పెట్టు. నో. బట్ వై? ప్రొఫెషనల్ ఎథిక్స్. రక్త పింజర్ రోయ్.
మనం కూడా మంత్రి సత్యనారాయణలాగా ఆశ్రమం పెట్టేయాలి. సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా సాధించాలి. ప్రసాద్ 1 minute పూజ. ఇస్ ఇట్ ఓకే? యా ఫైన్. గో గో గో. యా ఓకే. సరిగ్గా తీ పూజ. పోస్ పెట్టు. పోజ్. ఊర్ సెంటర్లో ఎవరైనా విగ్రహం పెడుతున్నారా? ఏంటా పోజ్? ఏ బాగుంటుంది తీయు. ఓకే ఓకే నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఫుల్ ఫోటోవా? ఛానల్ తమ్నైల్ ఫోటో. మరి ఆధార్ కార్డ్కి పోజ్ ఇచ్చినట్టు నిలబడ్డావు. ఇప్పుడు నేను పరిగెత్తుకుంటూ వస్తా, టకటకమని క్లిక్ చేయి. ఓకే. అండ్ మన క్యాప్షన్ వచ్చేసి ర్యాండమ్ క్లిక్స్ వైల్ ఐఎమ్ రన్నింగ్. ఓకే. ఓకే #ప్రసాద్ బేరా యాడ్ చేయడం మాత్రం మర్చిపోకు. ఓకే రైట్. టేక్ వెళ్దాం. ఓకే. వారియర్లో ఉండాలి, అర్థమైందా? ఓకే. ఫొటోస్ వచ్చాయా? ఏవి? ఎక్సలెంట్, మారోలెస్, సూపర్ సూపర్. కీప్ అప్, కీప్ గోయింగ్. ఇప్పుడు వీడియో చేద్దాం. ఓకే. ల్యాండ్స్కేప్ పెట్టు, ల్యాండ్స్కేప్. పూజ రికార్డ్ చేసుకో. యా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్ బెహ్రా. కొంచెం సాఫ్ట్ టోన్లో చెప్దాం. ఓకే. అంటే మనం వ్యూవర్స్ని అట్రాక్ట్ చేయాలి కదా. యా యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రసాద్ బెహ్రా. ముందైతే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ నుంచి చాలా 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 ఇన్ఫర్మేషన్ మీరు మిస్ అయిపోతారు. మనమైతే ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోదాం. బాగా వచ్చిందా? యా. బాగానే తీసావే. ఇప్పుడు అక్కర్లేదురా, ఎండ పడినప్పుడే వేయాలి. ట్యాన్ అయిపోతుంది కదా, అప్పుడు వేయాలి. ఓకే వెళ్ళు. ఏంటది? పెరిగన్నలోకి తెచ్చుకున్నానండి. ఓ థ్యాంక్స్ రా. ఎందుకు? ఏదో మన మీద అభిమానంతో ఇచ్చాడు. వెళ్ళు. థ్యాంక్స్ చెప్పే కదా. సరే, నీ ఛానల్కి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు? 5. వాళ్ళందరి పేర్లు కూడా నీకు తెలుసు కదా. నువ్వు, నేను, రేణు, మన కమ్యూనిటీ వాచ్మెన్, ఎదురింటి ఆవిడ. జాబ్ ఇంటర్వ్యూ ఏమైంది? ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది. జాయినింగ్ ఎప్పుడు? ఇంటర్వ్యూ కన్ఫర్మ్ అయింది. ఈరోజు వెళ్తే రేపు రమ్మన్నారు. నాకు కూడా ఒకటి వచ్చు కదా, టేస్ట్ చూస్తాను. ఇదిగో. ఒకటంటే మరి ఒకటేనా? ఇంకోటివా? అన్నీ ఒకే టేస్ట్ ప్రసాద్. సరే, జాబ్ రాకపోతే నీ ఛానల్లో ఏం పోస్ట్ చేద్దాం అనుకుంటున్నావు? రివ్యూస్. ఏ మొబైల్ కొనాలన్నా, ఏ సినిమా చూడాలన్నా, ఏ కంపెనీలో జాయిన్ అవ్వాలన్నా మన రివ్యూస్తో ఆడియన్స్ని ఎడ్యుకేట్ చేస్తాం. మన పెళ్ళికి ముందు కూడా ఎవరైనా నీ గురించి రివ్యూ ఇచ్చుంటే బాగుండేది. రక్త పింజరే.